వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పాలనలో టీటీడీ పరకామణిలో దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. ఆ దొంగతనంలో పాల్గొన్న రవికుమార్కి ఆ తదుపరి ఆ కేసు సాగకుండా సహకరించి నీరుగార్చిన పోలీసుల పాత్రని బయటపెట్టి వారిని విచారించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ రవికుమార్కి అండగా ఉన్న పోలీసులు ఎవరు, ఆ పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన రాజకీయ నాయకులు ఎవరు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే. పరకామణి కేసులో రవికుమార్ దొంగతనం చేసి పట్టుబడ్డ తదుపరి కేసు నమోదు చేసినా దాన్ని రాజీ చేయటం, ఆ కేసు వీగిపోయేలా సెక్షన్లు పెట్టిన పోలీస్ ఆఫీసర్లని గుర్తించి విచారణ చేయమంటాం నేను హైకోర్టు ఆదేశాలు మనం చూసాం. అధికారులు ఎవరెవరో ఏ రకంగా ఆ రవికుమార్కి అండగా నిలబడ్డారు, ఎవరి ఆదేశాలతో ఆ రవికుమార్కి అండగా నిలబడి ఉండుంటారంటారు, ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఇక్కడ పరకామణి అనగానే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. చిన్న కేసే కదండి, ఏదో $2 కొట్టేస్తే $9. పరకామణి చిన్న కేసు అని కాకుండా 1924 మధ్యలో రాష్ట్రంలో జరిగిన ఏ దొంగతనం కేసు అయినా జగన్ రెడ్డి గుర్తొస్తాడు. ఇదొకటే కాదు, ఎందుకంటే ప్రత్యేకించి ఆయన చిన్న దొంగతనమే కదా అన్నాడు కదా మొన్న ఈ మధ్య రీసెంట్గా. అంటే ప్రజలు మర్చిపోతున్నారు, మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే అది అంత చిన్న విషయం కాదు. రాష్ట్ర ప్రజల్ని, వాళ్ళ జీవితాలని, ఏకంగా 30 సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తుని వెనక్కి తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ క్రెడిట్ అంతా ఆయనకే రావాలి. మరి ఈ రోజున ఈ పరకామణి కేసులో మరి రవికుమార్ ఈ దొంగతనం చేయటం ఒకటైతే, దాని మీద కేసు నమోదు చేసింది ఆ రోజున సతీష్ కుమార్ విచారణ ఎదుర్కొంటూ మరి విచారణకు వెళ్ళొచ్చే క్రమంలో సెకండ్ టైంలో ఆయన అనుమానాస్పదంగా చనిపోయాడు. మరి దాని గురించి కూడా కీలకమైన అంశాలు బయటకు రావాలి. మరి దాని మీద ఎలాంటి విచారణ జరుగుతుంది అనేది కూడా ఈ రోజున ఇంకా ప్రజలకు తెలియాల్సి ఉంది. ఇంకొక వైపు చూస్తే ఈ పరకామణి కేసులో మరి ఏదో 41A నోటీసులు ఇవ్వటం, మరి ఏదో తూతు మంత్రం కానిచ్చేశారు, అయిపోయింది అన్నట్లుగా ఎందుకు చేశారు, అంత వీక్గా సెక్షన్స్ ఎందుకు నమోదు చేయవలసి వచ్చింది పోలీసులు? ఈ రోజున వాళ్ళు ఒక ఉన్నత స్థానాన్ని అధిగమించాలంటే ఎంత కష్టపడి, ఎన్ని ట్రైనింగులు తీసుకొని, ఎన్ని రకాలుగా నిద్రలేని రాత్రులు గడిపి వాళ్ళు ఆ స్థాయికి వచ్చారో మరి వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలుస్తుంది. ఆ కేసులో చూసారు మీరు గమ్మత్తుగా, దొంగతనం కేసులో జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనమేగా అన్నట్టు తేలిక తీసేసే ప్రయత్నం చేశాడు. ఆ చిన్న దొంగతనం అని జగన్మోహన్ రెడ్డి అనుకున్న కేసులో ఒక పోలీసు అధికారి అనుమానాస్పదంగా చనిపోయాడు. ఇంకొక 5-6 పోలీసులు అడ్డంగా ఇరుక్కున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానివ్వండి, చంద్రశేఖర్ అంటే ఒక అధికారి చెప్పాడని ఇంకో అధికారి, ఈ చంద్రశేఖర్ ఎవరు, లేకపోతే ఇంకో నరసింహారావు ఎవరు, వీళ్ళందరూ పై అధికారులు చెప్పిన వాటిని ఎందుకు వీళ్ళు చేయాల్సి వచ్చింది? మరి ఆ పై అధికారి పైన ఉన్న వ్యక్తి ఎవరు? ఈ రోజున సతీష్ కుమార్ మరణం వెనక ఉన్న వ్యక్తులు ఎవరు? మరి ఆ సతీష్ కుమార్ మరణం అసలు సాధారణంగా జరిగిందా, యాక్సిడెంటల్గా, లేకపోతే ఎవరైనా చేశారా అనే పూర్తి వివరణ రాకముందే భూమన కరుణాకర్ రెడ్డి అసలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు? ఎందుకు చెప్పేశాడు వెంటనే కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటే గుమ్మడికాయలు దొంగ ఎవడరా అంటే భుజాలతో అనుకున్నట్టు ప్రెస్ మీట్ పెట్టేశాడే. ఈ రోజున ఇప్పటికైనా సరే పోలీసు వ్యవస్థలో మార్పు రావాలి, నిద్ర మత్తు వదలండి. మొన్నేమో అంతకుముందు కాకాని గోవర్ధన్ రెడ్డి మొదలు పెట్టాడండి, బట్టలోడదీ సమాజం ముందు నిలబెడతానని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మొత్తాన్ని బట్టలోడదీస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, 7 సముద్రాల అవతల ఉన్నా కూడా వదిలిపెట్టను, రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టను అని చెప్పేసి. నిన్న రోజా మరి ఇంకా ఆవిడ మాట్లాడుతుంది, నీళ్లు లేని బాయి చూసి దూకండి అని. పోలీసులు ఇప్పుడైనా సరే కళ్ళు తెరవండి. ఎవరి రాజకీయ లబ్ధి కోసమో, ఎవరు దొంగలుగా ఉండి పట్టుబడకుండా ఉండటానికి వాళ్ళు గూడు పుటాని చేసి, వాళ్ళు ఊళ్ళు పంచుకున్నట్లుగా దొంగలు చేసేసి ఈ రోజున మిమ్మల్ని దోషులుగా నిలబెట్టిన పరిస్థితి. అంటే సమాజంలో ఆ వ్యవస్థలో కొద్దిమంది చేసిన తప్పుల వల్ల అబాసు పాలైపోయి తలకాయ వంచుకు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ వ్యవస్థ. అవును, వ్యవస్థ ఈ రోజున పోలీసులు అనగానే మరి వాళ్ళందరికి కూడా వాళ్ళ ప్రతిష్టకి అక్కడ భంగం కలిగించినట్లే కదా. ఆ వ్యవస్థ గౌరవ ప్రతిష్టలు పెంచాలంటే ఆ వ్యవస్థలో తప్పు చేసిన ఇప్పుడు ఉన్న పోలీసులు కఠినంగా శిక్షించాలి. శిక్షించడం అంటే వీళ్ళు చేసిన తప్పుకి ఎవరు కారణం? వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే చేశారా, ఏదైనా ప్రలోభాలకు గురయ్యారా, భయానికి లోనయ్యారా, ఫ్యామిలీని ఏదన్నా వీళ్ళు బ్లాక్మెయిల్ చేశారా, మరి దాని వెనక ఎవరున్నారనేది కూడా తెలియాలి. ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. మరి ఈ కారణాల వెనక ఉన్న వ్యక్తిని కూడా బయటకు లాగే అవకాశం వీళ్ళే ఇవ్వాలి. ఇప్పుడు చెప్పాలి, వాస్తవాలు చెప్తే నిజంగా మేము ఉద్దేశపూర్వకంగా చేయలేదు, ఇదిగో ఇలాంటి ప్రలోభాలకు లోనయ్యామనో, ఇట్లాంటి భయాలకు లోనయ్యామో చెప్తే
మరి దానికి సంబంధించి ఆ వ్యక్తులు ఎవరు అనేది వస్తుంది, అక్కడ వరకు అది ముగిసిపోతుంది. అలా కాకుండా ఏళ్ళు తరబడి ఇంకా అసలు సంవత్సరాలుగా ఇవి ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి. వీళ్ళు ఈ విధంగానే పొడిగిస్తూనే ఉంటారు. అంటే ఒక దొంగతనం కేసులో ఎంతమంది సీనియర్ ఆఫీసర్లు పాల్గొన్నారంటే వాళ్ళంతా వాళ్ళు పాల్గొని ఉండరు. ప్రభుత్వ పెద్దలు చెప్తే తప్ప వాళ్ళు అంత తేలిగ్గా ఆ దొంగతనాల కేసులో ఇన్వాల్వ్ కారు. ఆ దొంగలు కాపాడే ప్రయత్నం చేయరు. వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళు తప్పు చేశారు, ఆ తప్పు ఎవరు చేపించారో చెప్తే కనీసం ప్రజలకి నిజం నాకు చెప్పినట్టు ఉంటుంది, పాప ప్రక్షాళన చేసుకున్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా అండి. ఈ రోజున మనం ఒక హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా భగవంతునికి ఎంతో భక్తితో వాళ్ళు ఇచ్చే సొమ్ముని లెక్కించే క్రమంలో వీళ్ళు చేసిన ఈ దుర్మార్గమైన చర్య, అదేవిధంగా ఇక నుంచి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కటే కాదు, మన భారతదేశం వ్యాప్తంగా ఈ హిందూ దేవాలయాలు ఏదైతే ఉందో దాంట్లో వచ్చే ఈ పరకామణి ఏదైతే మనం చెప్పుకుంటున్న ఈ కానుకలకు సంబంధించి ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ఈ మాన్యువల్ సిస్టమ్ తీసేసి ఇప్పుడు వస్తున్న ఏదైతే మనం కొత్త విధానాలు ఇవన్నీ వచ్చింది, అన్నీ ఈ పరిజ్ఞానం పెరిగింది, దానికి సంబంధించి కోర్టు ఆదేశాలు ఏదైతే చెప్తుందో ఇంకా మనుషులు ఎవరైనా సరే ఒక్కసారిగా అంత ధనాన్ని అంత బంగారాన్ని చూసినప్పుడు ఎవరికైనా ఆ చంచలత్వం అనేది కలుగుతుంది. ఆ కలిగించేది కూడా మనమే చేస్తున్నాం కాబట్టి ఇట్లాంటి ఆలోచన కలగకుండా ఫస్ట్ అట్లాంటి వ్యక్తుల్ని మనం ఎలో చేయకుండా ఉంటే, ఈ మిషనరీ ద్వారా ఈ లెక్కింపు పద్ధతి ఇట్లాంటి కొత్తవంతా కూడా అప్డేట్ అయ్యింది కాబట్టి దాని ద్వారా ముందుకెళ్తే బాగుండిద్ది అనేది. మరి ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈ జరిగిన తప్పుకి కారణమైన వాళ్ళని శిక్షించాలి ఖచ్చితంగా. ఎవరైతే ఈ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో మరి వాళ్ళకి ఈ రోజున వాళ్ళ ప్రతిష్టకి ఎట్లాంటి ఆటంకాలు ఏర్పడ్డాయి, వాళ్ళని దిగజార్చే విధంగా ఒక న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే వ్యక్తులుగా వాళ్ళు ఉండవలసి వచ్చి ఈ రోజున వాళ్ళు అధర్మం వైపు నిలబడ్డారని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ ఇబ్బందికి ఎవరు కారణమయ్యారు, అది ఎవరి ద్వారా ఆ తప్పిదం జరిగింది అక్కడ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్తారా చెప్పరా అనేది ఇంకా మనం చెప్పలేం. చెప్పకపోతే వాళ్ళే శిక్ష అనిపించాలి కదా, అనుభవించాలి ఖచ్చితంగా. ఈ రోజున ఐపీఎస్లను చూసాం, విజయవాడ నుంచి వెళ్ళి ఆ హీరోయిన్ తీసుకొచ్చారు అమ్మాయిని, కాదంబరి జత్వాని. ఏం జరిగింది, వాళ్ళు చెప్పాలి, ఇదిగో మమ్మల్ని వీళ్ళు పంపించారు, వీళ్ళు టికెట్లు బుక్ చేశారు, మేము ఈ టయానికి వెళ్ళమనే వాళ్ళన్నీ కూడా పలానా ఆఫీస్ నుంచి సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిందో, ఆ రోజున ఎక్కడి నుంచి వచ్చిందో ఫోన్ కాల్ వచ్చింది, వాళ్ళని పురమాయించి పంపించినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటే అసలు ఎవరి ద్వారా వచ్చిందనేది ఎంక్వైరీ జరుగుతుంది. ఈ రోజున వీళ్ళు కూడా ఈ విషయంలో పూర్తిగా ఎవరైతే ఆ నరసింహ కిషోర్ అనే వ్యక్తే ఆ రోజున అక్కడ ఉన్నాడు, దానికి సంబంధించి పోలీస్ వ్యవస్థకి అతని ద్వారానే వీళ్ళంతా నడిచిందనేది కూడా చెప్తున్నారు. మరి ఎన్ని విధాలుగా ఎవరి ద్వారా జరిగింది, మరి భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు ప్రతిసారి బయటకు వచ్చి అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు, తర్వాత ధర్మారెడ్డి ఉన్నాడు, సుబ్బారెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈ నెయ్యి కానివ్వండి ఇవన్నీ కూడా జరిగినాయి. మరి ఈ పరకామణి విషయానికి వచ్చేటప్పటికి సతీష్ కుమార్ మరణం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకొక పోలీస్ ఆఫీసరు ఈ రోజున వీళ్ళకి ప్రాణహాని ఉందని కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే సతీష్ కుమార్ మరణాన్ని చూసిన తర్వాత భయం వేస్తుంది నిజంగా, ఏ టయాన ఏది వినవలసి వస్తుందో. ఎందుకంటే ఈ పోలీసులు ఆ రోజున అతను ఒక పోలీసుగా ఉండి ట్రైన్లో నుంచి అంత దారుణంగా పాపం చనిపోయిన పరిస్థితి. అంటే బలమైన దెబ్బ తగిలింది వెనక తలకని చెప్పేది దాంట్లో చెప్తున్నారు, గొడ్డల్లాంటి ఒక షార్ప్ దాంతో కొట్టారు అనేది కూడా చెప్తుంది, దాంట్లో వచ్చింది మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో. మరి అలాంటిది ఇంకో ఆఫీసర్ బలవకుండా ఉండాలంటే ఈ రోజున వాళ్ళు ముందుకొచ్చి ఇదిగో జరిగింది ఇది అని చెప్తే బాగుండిద్ది, స్వామివారి అనుగ్రహం కూడా వాళ్ళకు ఉంటుంది. ఆ దొంగలకి అండగా నిలబడి ఇవాళ తలకాయ దించుకున్న పోలీస్ ఆఫీసర్లు వీఆర్లో ఉండే కంటే రాజీనామా చేసి వెళ్ళిపోతే కొంచెం గౌరవంగా ఉంటుంది వాళ్ళకి. మేము తప్పు చేసాం, ఇదిగో మా రాజీనామా సమర్పిస్తున్నామని శిక్ష అనుభవిస్తే చాలా బాగుంటుంది. చాలా మంది అలా చేసిన సందర్భాలు కూడా మనం గతంలో అది ఇప్పుడు వీళ్ళు ఆ పని చేసే అవకాశం కనపడట్లా. ఇంకా నిస్సిగ్గుగా వాళ్ళు అలా వ్యవహరిస్తూనే అలా ప్రవర్తిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా హైకోర్టు సూచనల ప్రకారం ఏ ఆధారిత లెక్కింపులైతే పరకామణి లాంటి ప్రాంతాల్లో దుర్వినియోగం కాకుండా స్వామివారి నగదుని కాపాడినట్టు అవుతుందని, ఏదైతే రవికుమార్కి అండగా నిలబడ్డ వ్యవస్థలోని కొంతమంది దుర్మార్గులు వారంతటా వారు నిజాలు ఒప్పుకొని ప్రజలను క్షమాపణ కోరి స్వామివారిని క్షమాపణ కోరి వాళ్ళ ఉద్యోగానికి రాజీనామా చేస్తే సమాజం హర్షిస్తుందంటూ విశ్లేషించిన శ్రీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.